హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకైతే ఇది పిఎం కిసాన్ సైట్ అండి. రేపు నరేంద్ర మోడీ గారు 2000 రూపాయల అమౌంట్ని అయితే విడుదల చేయబోతున్నారు. పిఎం కిసాన్ సమ్మానిధి యోజన అమౌంట్ అది ఎవరికనేది కూడా నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ లిస్టులో బెనిఫిషియల్ లిస్టులో పేరు ఉన్నవారికి మాత్రమే అమౌంట్ పడుతుందని అయితే ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఆ బెనిఫిషియల్ లిస్ట్ ఎలా తీసుకోవాలి, ఎలా చూడాలి అనే విషయాన్ని నేను పూర్తిగా మీకు అయితే వివరాలు అందిస్తాను. వివరాలు అందించే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ వీడియోకి చాలామందికి చేరువవుతుంది. మనం అయితే ఈ వీడియోలోకి మీకు బెనిఫిషియల్ లిస్ట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, అలాగే ఈ పూర్తిగా అమౌంట్ పడకపోతే కూడా ఏం చేయాలనే విషయం కూడా మీకైతే నేను ఇప్పుడు వివరిస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ కింద అయితే ఉంది బెనిఫిషియల్ లిస్ట్ అనేది అయితే పేరైతే ఉంది. కాబట్టి ఆ బెనిఫిషియల్ లిస్టులోకి వెళ్ళిపోయేసి మనం ఏపీ అంటే డిస్టిక్ ఏదైతే స్టేట్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టిక్ ఏదైతే మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ సంబంధించిన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సబ్ డిస్టిక్ అంటే మండలం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించింది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు బ్లాక్ అంటే కూడా మండలమేనండి, అది కూడా బ్లాక్ కూడా మండలం తీసుకోవచ్చు. తర్వాత మీ రెవెన్యూ అంటే మీ పొలం ఏ ఊర్లో ఏ గ్రామంలో అయితే పంచాయతీలో ఉందో ఆ పంచాయతీకి సంబంధించిన పేరు కూడా ఇట్లో మీ మండలంలో అయితే ఉంటాయి. కాబట్టి మీరు దానికి సంబంధించింది కూడా చూసుకోవచ్చు. తర్వాత గెట్ పే అని ఇక్కడ కొట్టారనుకోండి, ఇక్కడ వస్తాయి పేర్లు అనమాట. ఈ పేర్లన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ వస్తాయి. తర్వాత ఈ పేర్లన్నీ కూడా చూడండి, ఇక్కడ పేర్లన్నీ ఇట్లా వస్తాయి అన్నమాట. లిస్టులో మీ పేరు ఉందో లేదో కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా పేర్లన్నీ కూడా అందరికి లిస్టులో బెనిఫిషియల్ లిస్టులో వస్తాయన్నమాట. ఇట్లా చూసుకుంటే ఈ లిస్టులో ఉన్న వారు మాత్రం అమౌంట్ పడుతుందనేసి కూడా చెప్తున్నారు. కాకపోతే ఈ లిస్టులో పేరు రావాలంటే కూడా ఈకేవైసీ అయితే చేసుకొని కంపల్సరీగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఈకేవైసీ చేసుకుంటే మాత్రమే మీకు ఈ లిస్టులో కానీ పేరు వస్తుంది. ఎవరైతే పెండింగ్ అయితే ఉన్నారో ఖచ్చితంగా అయితే ఈకేవైసీ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఈకేవైసీ చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ బెనిఫిషియల్ లిస్టులో పేరు కనబడుతుంది. ఎగ్జాక్ట్ లిస్ట్ అయితే మనకైతే దీనిలో రాలేదు. కాబట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా స్టేటస్ చెక్ చేసుకుందానికి కూడా మనకైతే ఇక్కడ ఉంది. కానీ నా కాడ ఎవరి రైతులకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికైతే లేవు. కాబట్టి చూడండి, ఇక్కడ రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏపీ అనే నెంబర్తో అయితే వస్తుంది. తర్వాత కాకపోతే రాలేదనుకోండి, ఒకవేళ ఇక్కడ పైన దాన్ని క్లిక్ చేసాను కదా, అక్కడ తీసుకురండి. మొబైల్ నెంబర్ అయినా కొట్టచ్చు, లేదా ఆధార్ నెంబర్ అయినా కొట్టేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఆధార్ నెంబర్ అయినా కొట్టి కూడా ఇక్కడ దాన్ని చేసుకోవచ్చు. ఓటీపీ వస్తుంది, ఓటీపీ కొడితే డీటెయిల్స్ మాత్రం వస్తాయి. డీటెయిల్స్ అనేది అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మళ్ళీ తీసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టారనుకోండి, రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయన్నమాట. ఆ డీటెయిల్స్ నెంబరు మీకు ఎందువల్ల రాలేదు, అది అసలు స్టేటస్ ఏంటి, ఎందుకు రిజెక్ట్ అయిందనే విషయం కూడా దాంట్లో మీ బ్యాంకు ఎన్పిఎస్సి లింక్ రిజెక్ట్ అయిందా లేదా, మా వ్యవసాయ అధికారుల దగ్గర నుంచి మీకు ఫార్వర్డ్ చేశారా లేదా, డిస్టిక్ మేనేజర్ కాడ నుంచి పెండింగ్ ఉందా లేదా స్టేట్లో పెండింగ్ ఉందనే విషయాన్ని కూడా దాంట్లో క్లియర్గా అయితే వస్తుంది. దాని గురించి నాకు అడిగితే ప్రస్తుతానికైతే ఎవరు రైతుల డీటెయిల్స్ లేవు, ఉండే ప్రాంతం ఖచ్చితంగా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, రేపు పడబోయే అమౌంట్కి సంబంధించినటువంటి బెనిఫిషియల్ లిస్ట్ కూడా అలా ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోవచ్చు. పిఎం కిసాన్ అని మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టుకొని చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పండి సమాచారం. మీకు అసలు పూర్తిగా అమౌంట్ మీకు ఇంతవరకు పడలేదంటే రిజిస్ట్రేషన్ చేసుకొని పడకపోతే కూడా ఈ స్టేటస్ చెక్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటూ కూడా మీరు దాన్ని చూసి చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ సమాచారం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక జై హింద్ ఫ్రెండ్స్.